హలో అందరికీ స్వాస్థ్య ఫుడ్స్లో మోస్ట్ సేల్ అవుతున్న ప్రోడక్ట్ రాగి మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్. ప్రోడక్ట్ మేకింగ్ గురించి ఒకసారి చెప్పమన్నారు. అంటే నేను ఇందులో విత్ డ్రై ఫ్రూట్ అంటున్నాను కదా, ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఎంత రేషియోలో వేస్తున్నాం అన్నది చెప్పమన్నారు. నేను ఇందులో వచ్చేసి తీసుకుంటున్నవి క్యాషు, బాదాం, వాల్నట్ అండ్ ఇలాచీ. యాక్చువల్గా అయితే పర్సంటేజెస్ మెన్షన్ చేయాలి, కానీ నాకు సిలిండర్ మేకింగ్లో కొంచెం ఇబ్బందులు అయ్యాయి. అప్పుడు నేను పర్సంటేజెస్ అనుకోలేదు, తర్వాత నాకు ఐడియా వచ్చింది. సో మేబీ నెక్స్ట్ టైం నేను ఆ పర్సంటేజెస్ మెన్షన్ చేస్తాను. సో దట్ క్లారిఫై చేయడం కోసం నేను ఈ రాగి మాల్ట్ ఎంతెంత డ్రై ఫ్రూట్స్ కలుపుతున్నాను అన్నది చూపిద్దా అని చెప్పి వీడియో తీస్తున్నాను. దిస్ ఈజ్ రాగి పౌడర్, స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్. అది స్ప్రౌటెడ్ నేను వీడియో చేశాను, రోస్టెడ్ది కూడా నేను వీడియో చేస్తాను ఒకసారి. స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ రాగి పిండి. ఇది తలుపు దగ్గర కూర్చున్నాం, వాకిలి ముందు కాబట్టి గాలికి చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ చూస్తే 3.8 అంటే 4 kgs ఉంది రాగి పిండి. సో 4 kgs రాగి పిండికి నేను కేజీకి 50 grams బాదాం, 50 grams కాజు, 50 grams వాల్నట్ వేస్తున్నాను. అంటే 4 kgsకి ఆల్మోస్ట్ 200 grams అవుతుంది. సో కాజు వచ్చేసి 200 grams. తర్వాత వాల్నట్ 200 grams వేస్తున్నాను. రీసెంట్ పాడ్కాస్ట్లో కొన్ని చూశానండి, అందులో రిచ్ ఇన్ బాదాం, రిచ్ ఇన్ వాల్నట్ అలా బిస్కెట్స్ వస్తున్నాయి. బట్ అందులో 0.01% బాదాం అలా క్యాషూస్, బాదామ్స్ యూస్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ రియలీ యూజింగ్ నట్స్ అని చెప్పి విన్నాను. బట్ స్వాస్థ్య ఫుడ్స్లో అలా కాదు, మేము మెన్షన్ చేసిన రేషియో మేము ఫాలో అవుతున్నాము. సో 4 kgsకి 200 grams వాల్నట్, 200 grams బాదాము, 200 grams కాజు వేస్తున్నాము. ఇవన్నీ కూడా నట్స్ అన్నీ కూడా రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్, తర్వాత విటమిన్ B6 ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. మనం రోజు ఖచ్చితంగా తీసుకోం కదా నట్స్. వాల్నట్ ప్రతిరోజు మనం తినము, పిల్లలు ఇష్టంగా తినరు వాల్నట్, కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి. సో ఇలా మాల్ట్లో కలపడం వల్ల ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఎప్పుడు మా పిల్లలకి చేసినా నేను ఇవి యూజ్ చేస్తాను కాబట్టి సేమ్ పర్సంటేజెస్ నేను బయట కూడా యూజ్ చేస్తున్నాను. అందుకే కాజు మీకు తెలుస్తుంది, నేను తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, మాల్ట్ చేసుకుని తాగుతుంటే మీరు యాక్చువల్గా ఫీల్ అవుతారు. వాల్నట్, బాదాము, నట్స్ అన్నీ కూడా వస్తాయి మీకు. సో ఇది 2 spoons కంటే కూడా మనము మాల్ట్ యూజ్ చేయం కాబట్టి 2 spoons ఫ్యామిలీ మొత్తం అవుతుంది. యాక్చువల్గా అంత థిక్గా ఉంటుంది కాబట్టి ఒక 2-3 spoons మేము చేసేది రోజు రాగి మాల్ట్ పౌడర్ యూజ్ చేసేది. అందులో 51 to 200 grams అంటే అవి చాలా తక్కువే కదా, పర్వాలేదని నేను అనుకుంటున్నా. మీకు ఎవరికన్నా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. సో దీస్ ఆర్ ద రేషియో. సో మొత్తంగా కలిపితే ఆల్మోస్ట్ 600 and above నేను 2 kgsకి అంటే 4 kgs రాగి పిండికి నేను 600 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నా. ఇలాచీ కూడా దీంట్లో సమ్ పర్సెంటేజ్ యూస్ చేస్తున్నాను. సో మీకు ఇవన్నీ కూడా రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్, థయామిన్, B6 విటమిన్ ఇవన్నీ వస్తాయని నేను ఇవన్నీ యూస్ చేస్తున్నాను. నేను ముందు నుంచి కూడా మా ఫ్యామిలీలో నేను చేస్తున్నప్పుడు కూడా ఇలానే వాడాను. అండ్ ఇది చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని కూడా నా ఫీలింగ్. ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి.